అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మనం రెగ్యులర్‌గా వాడుతున్నాం. హ్మ్. సో, దీనివల్ల నేను వర్డ్ ఇన్నా సార్, బ్రెయిన్ ఫాగ్ అని. ఆ! అసలు ఈ బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి సార్? అది ఎట్లా అయితది? దాన్ని డిటాక్స్ చేయడం ఎలా? సో, బ్రెయిన్ ఫాగ్ అనేది ఇట్ ఇస్ ఎ వెరీ జనరలైజ్డ్ వర్డ్ అండి. ఇటు సోషల్ మీడియానే కాకుండా దేనికైనా హ్మ్. మనకి పని చేసేప్పుడు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు అంటే దాన్ని బ్రెయిన్ ఫాగ్ అని అనొచ్చనమాట. ఓకే. కానీ మీరన్నట్లు సోషల్ మీడియా ఎక్కువ చూడడం వల్ల కూడా ఇది అవ్వచ్చు. సో, మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎట్లా ఉందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో హ్మ్. ఇచ్చేయడం. హ్మ్. సో, దానివల్ల మనం అట్లానే చూస్తా ఉంటే మనకి తక్కువ టైంలోనే ఎక్కువొచ్చేసేయాలి రిజల్ట్స్ అనే మనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్‌లో మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది. హ్మ్. సో, ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని మీద ఎక్కువ టైం పెట్టాలి, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలంటే ఎంత కాన్సంట్రేషన్ ఉండాలో అది కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల ఎఫిషియన్సీలో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. సో, ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండకపోవడం, హ్మ్. ఫోకస్, కాన్సంట్రేషన్ మెయింటైన్ చేయకపోవడం, దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని అంటా ఉంటారు. హ్మ్. ఇప్పుడు మన స్పిరిచువాలిటీకెళ్తే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉంటాయి సార్. ప్రాణాయామం అని డిఫరెంట్ ఉంటాయి. మనం ఎక్కువ బ్రీతింగ్ ఎంతసేపు కెపాసిటీ అనేది లంగ్స్ పెంచడం సారీ లంగ్ కెపాసిటీ పెంచడం అని చెప్పి ఎక్కువసేపు ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. సో, వాటి వల్ల మన ఆక్సిజన్ సప్లై ఎలా ఉంటది సార్ బాడీలో? అంటే బ్రెయిన్‌కి ఎంత ఎఫెక్ట్ ఉంటది? ఎలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది? అలా మెడిటేషన్స్ చేయడం వల్ల గాని, హ్మ్. హ్మ్. ఎక్సర్‌సైజెస్ హ్మ్. ఫాలో అవ్వడం వల్ల. హ్మ్. ఈజ్ ఇట్ యూజ్‌ఫుల్? సో, మెయిన్ బ్రెయిన్ ఎఫిషియెంట్‌గా నడవాలంటే మెయిన్‌గా దానికి 2 పార్ట్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఆక్సిజన్, సెకండ్ ఈస్ గ్లూకోజ్. హ్మ్. ఇవి 2 మెయిన్ కాంపోనెంట్స్. వేరే అవసరం లేదని కాదు. బట్ ఇవి 2 అయితే కంపల్సరీ ఉండాలి. హ్మ్. సో, మనము బ్రీతింగ్ చేసే అప్పుడు వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఆక్సిజన్ బట్ వి ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫోకస్ ఇన్ ది బ్రెయిన్. వెన్ వి ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ బ్రెయిన్‌లో ఫోకస్, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అయ్యే ప్రాక్టీస్ అది బేసిక్‌గా. సో, కూర్చొని మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి బ్రెయిన్‌లో ఫోకస్ వస్తుంది కాబట్టి, మనకి ఐడిల్ థాట్స్ అనేది ఎక్కువగా రావు. హ్మ్. వచ్చినా కానీ అవి పక్కకి పెట్టేసి మళ్ళీ పని కంటిన్యూ చేసే అలవాటనేది ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. హ్మ్. సో, ఇది మెంటల్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది చిన్న వయస్సు నుంచే ఇది అలవాటు చేస్తే గనక తర్వాత ఎక్కువ ఎఫిషియన్సీ, కాన్సంట్రేషన్ ఉండడం వల్ల చదువుకోవడంలో ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ ఉండడం ఆర్ ఏదైనా ఎక్కువ టైం తీసుకునే పనిలో ఎఫిషియన్సీ ఉండడం అనేది జరుగుతా ఉంటుంది. పట్టుదల పెరుగుతుంది. హ్మ్. సో, ఇయన్నిటికి కూడా మంచిది. ఓకే. నేను మొన్న ఒకటి ఇన్నా సార్ హెచ్‌బాట్ అని. హ్మ్. హైపర్బారిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ అని. అంటే మన అవునండి. బాడీలోకి 100% ఆక్సిజన్ ఎళ్తదంట. అంటే మనం జనరల్‌గా 21% సంథింగ్ తీసుకుంటాం. హ్మ్. సో, హ్మ్. హ్మ్. అదేంటంటే హెచ్‌బాట్‌లోకెళ్ళినప్పుడు అక్కడ మిషన్ లాగా ఉంటది. దాంట్లో పడుకుంటాం. 100% ఆక్సిజన్ అనేది లోపలికెళ్తది. హ్మ్. అదేమంటున్నారంటే బ్రెయిన్‌లో గాని, నర్వస్ సిస్టమ్‌లో గాని ఏమైనా డ్యామేజెస్ ఉంటే రిపేర్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. హుహు. అది నిజంగా 100% ఆక్సిజన్ వెళ్ళడం సేఫేనా? అది ఎంతవరకు రిపేర్ అయితుంది? ఎట్లా ఓకే. పనిచేస్తది సార్ బాడీ పైన? ఇప్పటికైతే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కోసమైతే అంత ప్రూవెన్ లిటరేచర్ ఏం లేదండి. హ్మ్. బట్ వేరే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ ఇప్పుడు ఆహ్, గ్యాంగ్రీన్స్ ఉంటాయి. ఇట్లా అల్సర్స్ ఉంటాయి. వీటికి హీలింగ్‌కి మాత్రం వాడతా ఉన్నారు. హుహుహు. బ్రెయిన్‌కి అయితే ఎక్కువ కన్ఫర్మ్డ్ పక్కా లిటరేచర్ అనేది డేటా అనేది ఇంకా లేదు. సైంటిఫిక్‌గా లేదు యాహ్! ఇంకిప్పుడు. ఓకే సార్. అంటే మనం ఇప్పుడు ఇంకో పర్సన్‌తో సొసైటీలో ఒక పర్సన్‌తోని కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిన్ సౌండ్. ఎనీ ఫార్మ్ మనం సౌండ్ ఎనర్జీలో కమ్యూనికేట్ అయితాం. సో, మన వేదాస్‌లో గాని ఇవన్నీ మంత్రాస్ ఎక్కువుంటాయి సార్. మన టెంపుల్స్‌కెళ్ళినా గూడా మంత్రాస్ చేస్తా ఉంటారు. ఈ మంత్రాస్ అనేది మన మెంటల్ హెల్త్ పైన గాని, బ్రెయిన్ పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తది సార్? సో, మంత్రాస్ చాంటింగ్ వల్ల బ్రెయిన్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందని అడుగుతా ఉన్నారు. హ్మ్. సో, మనం దీన్ని డేటా ఎంతుంది, రిసర్చ్ ఎంతుంది చూసుకుంటే ఎక్కువ లిమిటెడే ఉంటుంది. బట్ నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నా కానీ, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ విచ్ రిక్వైర్స్ కాన్సంట్రేషన్. హ్మ్. సో, ఇట్ బిల్డ్స్ కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్. ఓకే. సో, దానివల్ల మనకి స్పిరిచ్యువల్
ఇన్‌పుట్ అది వేరే అండి. బట్ యాస్ ఎ న్యూరాలజిస్ట్ నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, మనం చాంటింగ్ చేస్తున్నా గానీ, ఫోకస్డ్ బ్రీతింగ్ చేస్తున్నా కానీ, ఇవన్నీ దే ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కాన్సంట్రేషన్ అని చెప్పొచ్చు. హ్మ్. సో, మనం అనుకున్నట్టే పని కంటిన్యూయస్‌గా చేయడానికి ఎక్కువ అన్నెసెసరీ థాట్స్ రాకుండా ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. హ్మ్. సో, ఆ విధంగా బ్రెయిన్‌కి హెల్ప్ అవుతుంది. హ్మ్. నేనొక ఆర్టికల్ జూషినా సార్. మన ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు ఒక 40 మెంబర్స్ పైన అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్స్ ఐ థింక్. వాళ్ళ పైన మ మృ మృత్యుంజయ హోమం. అది హోమం జేసి కండక్ట్ జేషిర్రు. అంటే వాళ్ళ నేమ్స్ గాని అవన్నీ వాళ్ళ నియర్ బై. సో, దానివల్ల వాళ్ళు రికవర్ అని జెప్పి రికవర్ అయ్యారని జెప్పి ఆర్టికల్ వచ్చింది. ఓకే. సో, అంటే ఇంకా దానివల్ల ఎలా ఉంటుంది సార్? మనం హ్మ్. జనరల్ యూసేజ్ చేస్తే ఎనీ సో, మంత్రాస్. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే 40 పేషెంట్స్ మనకి ఎక్కువగా అనిపించొచ్చు. బట్ ఏదైనా నేనెళ్ళి రేపు ఒక పేషెంట్‌కి అది ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే 40 పేషెంట్స్‌లో వచ్చే రిజల్ట్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ నంబర్. ఓకే. మనకి ఇట్లాంటియి ఎక్కువ డేటా ఉంటే గాని మనం ఖచ్చితంగా చెప్పలేము. అండ్ హ్మ్. బ్రెయిన్ డెత్ అంత ఈజీగా డిక్లేర్ చేయమండి. బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాలంటే దానికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. అదంతా ఫాలో చేసిన తర్వాతనే బ్రెయిన్ డెత్ అంటాం. ఎందుకంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అన్నామంటే ద పేషెంట్ ఈస్ క్యాండిడేట్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ ఆల్సో. ఓకే. సో, అంతవరకు వచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ జనరల్లీ ఉండవు. హ్మ్. సో, మీరు చెప్పే స్టడీ అ ఆహ్, ఆర్టికల్. డేటా ఏంటి? అదేంటో ఒకసారి నాకు చూస్తే ఐ కెన్ టెల్ బెటర్. బట్ జనరల్లీ బ్రెయిన్ డెత్ వరకు వచ్చిందంటే రికవరీ ఛాన్సెస్ ఉండవనే అర్థమండి. హ్మ్. సో, అది అంత ఈజీగా చెప్పేసాము. అంత క్యాజువల్‌గా యూజ్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ ఆ స్టేజ్‌కెళ్ళినాక రికవరీ అనేది కూడా ఉండదు. ఒకవేళ అట్లా నిజంగానే ఒక స్టడీ ఉన్నా, ఆ స్టడీని పట్టుకొని నేను నెక్స్ట్ పేషెంట్‌ని ట్రీట్మెంట్ అనేది చేయలేను. హ్మ్. ఓకే. ఎందుకంటే అది కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగానే అవుతుంది. అవును సార్. నేను ఎక్స్‌పెరిమెంట్. హాస్పిటల్‌కొచ్చినప్పుడు పేషెంట్‌ని ఐ హావ్ టు డూ ప్రాపర్ ట్రీట్మెంట్. ఐ కెనాట్ ఎక్స్‌పెరిమెంట్ ఆన్ ద పేషెంట్. హ్మ్. పేషెంట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇట్లా రిసర్చ్, ఎక్స్‌పెరిమెంట్ చేసే సెంటర్స్ వేరే ఉంటాయి. సో, హ్మ్. ఆ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది. సో, ఈ స్టడీ డేటాని చూస్తే ఐ కెన్ టెల్ బెటర్. బట్ జనరల్లీ స్పీకింగ్ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసినాక రికవరీ ఈస్ ఎ ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ. ఛాన్సెస్ ఎక్కువేముండవంట. లేదు. సో, ఊరికే అట్లా బ్రెయిన్ డెత్ అని చెప్పేసాము. అన్నీ ఓకే. చెక్ చేసుకొని, అన్ని టెస్ట్‌లు చేసి ఎందుకంటే నేను బ్రెయిన్ డెత్ చెప్తున్నాను అంటే ఇంకా పేషెంట్‌కి రికవరీ అయ్యే ఛాన్స్ లేదు అని అర్థం. హ్మ్. సో, ఊరికే చెప్పేసాం పేషెంట్ బ్రెయిన్ డెత్ అని. ఓకే సార్. అంటే ఇప్పుడు మన బ్రెయిను మన బాడీ మూవ్‌మెంట్స్‌ని ఎట్లా కంట్రోల్ చేస్తది సార్? ఇంకొకటి నేను చూసిన ఆర్టికల్. మనం చదివేటప్పుడు గాని, డ్యూరింగ్ స్టడీ గాని, చదివేటప్పుడు మనం కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ చదివి, ఏదైనా మూవ్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చదివితే, అదనేది మనకు బ్రెయిన్‌లోకి ఇంజెక్ట్ అయితది. అంటే మనం అర్థం చేసుకుంటాం. అంటే గుర్తుంటది ఓకే. అని చెప్పి చూసాను సార్. అది ఎంతవరకు నిజం సార్ అది? ఓకే. సో, బ్రెయిన్ ఓవరాల్ డెవలప్‌మెంట్ కావాలంటే అన్నీ ఉండాలండి. స్టడీస్ కూడా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. సో, అన్నీ ఉంటేనే బ్రెయిన్ ప్రాపర్ డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. సో, మూవ్‌మెంట్ ఎట్లా వస్తుంది? బాడీకి మూవ్‌మెంట్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ మూవ్‌మెంట్ చెయ్యాలా? వద్దా? అనే థాట్ రావాలి. అది బ్రెయిన్‌లో ముందల ఫ్రంటల్ లోబ్ అంటాము. హ్మ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లోబ్ ఆఫ్ ది బ్రెయిన్. దాంట్లో థాట్స్ రావాలి. ఇప్పుడు కదలాలి, ఇప్పుడు లేసి ఎళ్లి ఈ పని చేయాలి. థాట్ రావాలి. థాట్ వచ్చినంక ఆ థాట్ అనేది కొద్దిగా వెనక భాగంలోకెళ్తుంది. మనకి ప్రీ మోటార్ కార్టెక్స్, సప్లిమెంటరీ మోటార్ కార్టెక్స్ అనే ఏరియాస్ ఉంటాయి. హ్మ్. ఈ ఏరియాస్‌లో ఏంటంటే మూవ్‌మెంట్‌కి సంబంధించిన డేటా అంతా అక్కడ స్టోర్ అవుతుంది. హ్మ్. ఓకే. ప్రాక్సిస్ సెంటర్స్ అంటాం వీటిని. అంటే హ్మ్. నేనిప్పుడు ఒక ఫుట్‌బాల్ తన్నాలి. హ్మ్. ఫుట్‌బాల్ గట్టిగా తన్నాలంటే ప్రాక్టీస్ చేస్తాం కదా! వెనక నుంచి దూరంగా వచ్చి, తర్వాత ఒకవైపు కాలు ముందు పెట్టి, తన్నే కాలు వెనక్కి తీసుకెళ్ళి ముందుకు తీసుకొచ్చి తంతాం. ఇది మనం ఒక 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తా ఉంటే హ్మ్. వి గెట్ బెటర్. సో, హ్మ్. ఈ మూవ్‌మెంట్ అనేది ఇంకా స్ట్రీమ్‌లైన్డ్ అండ్ మోర్ ఎఫిషియంట్ అవుతుంది. హ్మ్. సో, ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
ఆ మూవ్‌మెంట్ ఎలా చెయ్యాలి అనేది మనకి సప్లిమెంటరీ మోటార్ కార్టెక్స్ దగ్గర, ప్రీ మోటార్ కార్టెక్స్ దగ్గర ఇక్కడ స్టోర్ అవుతుంది. మీరలా చూస్తే ఇప్పుడు సైక్లింగ్ కూడా మనం హ్మ్. ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆ మూవ్‌మెంట్స్ అనేవి వస్తాయి. హ్మ్. ఈ ఎలా మూవ్‌మెంట్ ఎట్లా చేయాలి ఈ ఏరియాస్‌లో ఉంటుంది. సో, ఆలోచన రావడం, ఈ ఏరియాకి సిగ్నల్ రావడం, దీని నుంచి వెనకాల మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు సిగ్నల్ అక్కడ నుంచి మూవ్‌మెంట్ అనేదొచ్చి బాడీలో మూవ్‌మెంట్ అనేది వస్తుందనమాట. అక్కడ నుంచి స్పైనల్ కార్డ్‌కి సిగ్నల్ వచ్చి, స్పైనల్ కార్డ్ నుంచి చేతులకి, కాళ్ళకి ఆ సిగ్నల్ వచ్చి మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. హుహు. అవును. అట్లా. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏంటంటే ఎప్పుడు కొత్త న్యూ థింగ్స్ మనం అంటే నేర్చుకుంటూనే ఉంటాం సార్. న్యూస్ కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకుంటే ఏమైతే తెలుసుకోకుండా బ్రెయిన్‌లో ఎట్లా ఇంపాక్ట్ అయితది సార్? తెలుసుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయి నాకేం అవసరం లేదు హ్మ్. అని ఉంటే హ్మ్. అసలేం హ్మ్. జరుగుతుంది బ్రెయిన్‌లో? సో, బ్రెయిన్‌కనేది ఒక స్టిమ్యులస్ అనేది ఉండాలండి. హెల్తీ బ్రెయిన్‌కి డైలీ ఒక లెర్నింగ్ అనేది ఉంటే ఇట్ రిమైన్స్ యాక్టివ్. హ్మ్. ఓకే. సో, బ్రెయిన్‌లో లెర్నింగ్ అనేది ఆపేసాము హ్మ్. అంటే, ఆ స్టిమ్యులస్ అనేది తగ్గిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిమెన్షియా పేషెంట్స్ చూసుకుంటే, చదువుకున్న వాళ్ళల్లో కంపేర్ టు అసలు స్కూల్‌కెప్పుడు వెళ్ళని వాళ్ళు, ఈ హ్మ్. చదువు హ్మ్. లేని వాళ్ళల్లో చూసుకుంటే కంపారిజన్ చేస్తే, స్టడీస్ లేని వాళ్ళల్లో డిమెన్షియా అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకే. సో, ఖచ్చితంగా లెర్నింగ్ చదువుకోవడం గానీ, ఎనీ న్యూ టాస్క్ నేర్చుకోవడం కానీ, ఈ బ్రెయిన్‌కి ఒక యాక్టివిటీ అనేది ఉంటే, దానివల్ల బ్రెయిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. ఇది ఎమోషనల్ కంటేజన్ అంటే మీరు వినుండొచ్చు. అంటే మనం ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉన్న పాజిటివ్ థింకింగా, నెగెటివ్ థింకింగ్ మనం అడాప్ట్ జేసుకుంటాం. సో, హ్మ్. మన పాజిటివ్ థింకింగ్ పర్సన్‌తో మాట్లాడినప్పుడు లేదా నెగెటివ్ థింకింగ్ టాకర్ ఆ పర్సన్‌తో మాట్లాడినప్పుడు మన బిహేవియర్‌లో గాని, మన మెంటల్ హెల్త్‌లో గాని ఎలా ఇంపాక్ట్ చేస్తది సార్ అది? సో, ఇది ఒకరి పర్సన్, ఒకరి మూడ్ ఇంకొకరి మీద ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని అడుగుతున్నారు. సో, బేసిక్‌గా ఇది వచ్చేసి ఫస్ట్ ఇండివిడ్యువల్‌కి ఐడెంటిటీ ఉందనుకోండి. తను స్టేబుల్‌గా ఉంటే దే కెన్ నోటీస్ ఓకే. వీడు ఏ ఫేజ్‌లో ఉన్నాడు ఏంటి? దాన్ని బట్టి హి విల్ బి ఏబుల్ టు డిసైడ్ వెదర్ హి కెన్ రిఫ్లెక్ట్ ద సేమ్ మూడ్ ఆర్ నో. హ్మ్. లేదు ఆల్రెడీ ఇండివిడ్యువల్ ఎమోషనల్లీ వల్నరబుల్‌గా ఉన్నాడు. ఆల్రెడీ హి ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సాడ్‌నెస్. హ్మ్. వీళ్ళకి ఏమవుతుందంటే దే టెండ్ టు అక్యూములేట్ మోర్ సాడ్‌నెస్. మీరు మాట్లాడడమే కాదు బయట ఏదైనా చూసినా కానీ ఇప్పుడు ఫోన్‌లో రీల్స్ చూసినా కానీ ఏదైనా సాడ్ మూమెంట్స్ ఇంకా సాడ్ చేసుకుంటూ దే ఫాల్ ఇంటూ దట్ ట్రాప్. హ్మ్. ఇది జరుగుతా ఉంటుంది. సో, ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేస్తే పర్సన్ ఎట్లా ఉన్నాడో ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఎలా మేనేజ్ చేయాలనేది తెలుస్తుంది. హ్మ్. బట్ ఈ కొందరికి ప్రిపాండరెన్స్ ఉంటుందండి ఇట్లా ఆల్రెడీ వాళ్ళకి కొద్దిగా ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ స్టేట్ హ్మ్. ఇంకా నెగటివిటీ వింటా ఉంటే దే టెండ్ టు అక్యుములేట్ మోర్ ఫ్రమ్ థాట్. సో, హ్మ్. ఇట్స్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు హావ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ. పాజిటివ్ పీపుల్ అరౌండ్ యూ. సో దట్ హ్మ్. అట్లా ఉంటే అట్‌లీస్ట్ గుర్తించి ఇది కాదు ఇక్కడ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. యూ ఆర్ నాట్ లైక్ థిస్ అని చెప్పి కొద్దిగా రెక్టిఫై చేస్తే హ్మ్. దే కెన్ కరెక్ట్ దెమ్‌సెల్వ్స్. ఓకే. సో, దీన్ని బట్టి నెగెటివ్ టాకర్స్‌కి దూరం ఉండాలి మనం. యాస్ మనకు అర్థమైపోతది సార్. ఒక వ్యక్తి మనకిచ్చే సజెషన్ బేస్ పైన గూడా గాని, మనది మనం ఆలోచించుకుంటాం గదా! దాన్ని బట్టి నెగెటివ్ ఏం చెప్తుండు, పాజిటివ్ ఏం చెప్తుండు, నాకెలా హెల్ప్‌ఫుల్ అయితదని చెప్పి చెప్తుంటాడు. దాన్ని బేస్ చేసుకొని నెగెటివ్, పాజిటివ్. నెగెటివ్ టాకర్స్ అయితే మనం దూరం ఉండడం బెటర్. అంటే ఇది కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఇవి నెగటివిటీ, పాజిటివిటీ అనేది కొద్దిగా సబ్జెక్టివ్ టర్మ్స్ ఇవన్నీ. హ్మ్. అంటే ఫ్రాంక్ పీపుల్ ఉండడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇఫ్ యూ హ్మ్. ఆస్క్ మీ. ఇది మిస్టేక్ అయితే మిస్టేక్, కాదు అంటే కాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. హ్మ్. సో, అందుకే అంటారు మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి అని. ఎందుకంటే యాక్చువల్లీ ఇండివిడ్యువల్ మిస్టేకే అయ్యుండొచ్చు. కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు అది తప్పుగా భావించి అది నెగటివిటీ అనుకోవచ్చు. కానీ ఎవరన్నా జెన్యూన్ పర్సన్ వచ్చి లేదురా నువ్వు చేసింది తప్పే అని చెప్తే దెన్ యూ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ అండ్ రెక్టిఫై థింగ్స్. హ్మ్. సో, లేకపోతే ఇట్ బికమ్స్ ఎ వెరీ సబ్జెక్టివ్ థింగ్. వాడు జెన్యూన్‌గా చెప్పినా వాడు నెగెటివ్ పర్సన్ అని అనుకోవడం ఇట్లా కూడా జరుగుతా ఉంటుంది.
హ్మ్. So that's why it's always healthy to have a good group of friends around you.